హలో, ఈరోజు నా ఫిట్ ప్లేట్లో ఏం తీసుకున్నానో చూద్దాం. రెగ్యులర్ పోర్షన్ కంట్రోల్ ప్లేట్లో ఎవ్రీడే 30 గ్రామ్స్ బ్రౌన్ రైస్ ఉంటుంది. అండ్ ఈరోజు కర్రీగా టిండా కర్రీని తీసుకున్నాను. టిండా తీసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు, బట్ ఇది లైట్ మీల్స్కి చాలా గుడ్ ఆప్షన్. ఇందులో వాటర్ కంటెంట్ అండ్ ఫైబర్ బాగా ఉండడంతో బ్యాలెన్స్డ్ మీల్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు ప్రోటీన్ కోసం హై ప్రోటీన్ పన్నీర్ని అవకాడోతో కలిపి స్టఫ్ లాగా తీసుకున్నాను. యాక్చువల్లీ అవకాడోని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ మంచి అమౌంట్లో ఉంటాయి. కార్బ్ హెవీ మీల్స్లో పేర్ చేస్తే మీల్ బ్యాలెన్స్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈరోజు కోకోనట్ చట్నీని కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ యాజ్ యూజువల్గా క్యూకుంబర్ సలాడ్ అండ్ హోమ్ మేడ్ కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా షుగర్స్ విషయానికి వస్తే బిఫోర్ మీల్స్ 117, ఆఫ్టర్ మీల్స్ 130. సో ఇక్కడ 13 పాయింట్స్ మాత్రమే ఇంక్రీజ్ అయ్యాయి. చాలామంది అడుగుతున్నారు, మీ షుగర్ వాల్యూస్ చాలా లోగా ఉన్నాయి, మీరు నిజంగా డయాబెటికా లేక నాన్ డయాబెటికా అని. ఎస్, నేను డయాబెటిక్ పర్సన్ని, బట్ నా షుగర్ వాల్యూస్ లోగా ఉండడానికి మెయిన్ రీజన్ పెయిరింగ్. ఎవ్రీడే రీల్స్లో కూడా నేను అదే చెప్తుంటాను, పెయిరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ ఐటమ్ని ఏ ఐటమ్తో పేర్ చేసుకుంటే నా బాడీకి సెట్ అవుతుందో చూసుకుని మోస్ట్లీ అలాంటి కాంబినేషన్స్నే నేను ఫాలో అవుతున్నాను. పెయిరింగ్ లేకపోతే అఫ్కోర్స్ నా వాల్యూస్ కూడా స్పైక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అది మీరు అర్థం చేసుకోవాలని నేను నా ఎక్స్పీరియన్స్ని రీల్స్ ద్వారా షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.